హలో అండి. అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు దోసకాయి, ఎండునెత్తళ్ళు ఇగురు కర్రీ చూపిస్తున్నానండి. దోసకాయ ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్నానండి నేను. ఒక దోసకాయ తీసుకున్నాను, 2 టమాటాలు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఎండునెత్తళ్ళు ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఒక వీడియోలో చూపించాను మీకు. నేను అయన్నీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. వేడి నీళ్ళలో వేసుకోవాలి వీటిని. వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకుంటాను. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. నీళ్ళలో నానబెట్టుకోవాలి కదా ఇవి. స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. నెత్తళ్ళు మనం ఆ నీళ్ళల్లో వేసి నానబెట్టుకుని కూరగాయలు కట్ చేసేసుకోవచ్చు. మన టైం సరిపోతుంది. మనం కూరగాయలు కట్ చేసుకునే వల్ల పైన ఆగిపోతాయి. తర్వాత అవి వాష్ చేసేసుకోవచ్చు. నేను నీళ్లు దించేసుకున్నానండి. నీళ్లు దించేసుకుని మట్టి దాకలో చేస్తున్నాను నేను కర్రీ. వేడెక్కాలి కదా ఇది. ఈలోపు కూరగాయలు కట్ చేసుకుంటాను. సిమ్లో పెట్టేసి వండిస్తాను, ఇట్లా వేడైపోతుంది. నీళ్లు వేడి చేసుకున్న నీళ్ళలో మెత్తళ్ళు వేసేసుకున్నానండి. నానబెట్టుకుని పక్కన పెట్టేసేసుకుని కూరగాయలు కట్ చేసేసుకుందాం ఈలోపు మనం. దోసకాయ కట్ చేసుకుంటానండి. నేను చేసేవన్నీ పల్లెటూరు వంటకాలండి. రైతులు ఇలానే పొలాలకి కష్టపడి చేసేటప్పుడు, పొలం పనులు చేసేటప్పుడు ఇట్లా కలగలిపి వేసుకుని ఎండు రొయ్యలైనా ఎండు చేపలైనా ఇలానే తింటారండి. మా పల్లెటూరులో ఎక్కువగా ఇవి పద్ధతి. ఎండు చేపలు ఎండు రొయ్యలే కాదండి, వర్షాకాలంలో సీజనల్గా వర్షాకాలంలో ఏం చేస్తారంటే ఊళ్ళల్లో మామూలు పెట్టుకుంటారు. ఎంతమంది తెలుసో నాకు తెలియదు. పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ నేను చెప్పేవి. మామూలు పెట్టుకుని మామూలు పెట్టుకుంటారండి. మామూలు పెట్టుకుని వాటిల్లో రొయ్యలు చేపలు పడతాయి. అవే కూర కింద తెచ్చుకుని కొనుక్కోకుండా సొంతంగా పెట్టుకునేవాడు రైతులే. పొలాల్లో కాలువలు ఉంటాయి కదా, పంట కాలువలు, వాటిల్లో పెట్టుకునేవాడు. పెట్టుకుని కూర కింద తెచ్చుకుని తినేవాడు వాటిని. కొంతమందికి ఎక్కువగా ఉంటే అమ్ముకునేవాళ్ళు. వర్షాకాలం అన్నాళ్ళు కూరలు కొనుక్కోకుండా అవి మామూలు పెట్టుకుని అలా తింటూ ఉండేవాడు అండి. పచ్చి రొయ్యలు, చిన్న చేపలు ఎక్కువగా. పెద్ద చేపలు ఉండవు కదా కాలువల్లో. పచ్చి రొయ్యలు, చిన్న చేపలు ఎక్కువగా అలా వచ్చేవి. పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు, చిన్న చేపలు అయితేనంటే కొంచెం కాస్ట్ తక్కువగానే ఉండేవి. ఎండు చేపలు, ఎండు నెత్తళ్ళు ఇలాంటివి మాత్రం రేటుగానే ఉంటాయి, కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. అందుకని ఎండు రొయ్యలు ఎక్కువగా కొనుక్కుని తింటారు రైతులు. నెత్తళ్ళు వీటికన్నా ఎండు చేపలు వేరే రకాలు ఉంటాయి కదా, వాటిల్లో కొనుక్కుని తింటారు. పాత రోజుల్లో అయితే చేపలు, చిన్న చేపలు కొనుక్కుని తినే ఇది ఉండేది కాదు. తక్కువ రేటు, 10 రూపాయలు పెట్టినా వచ్చేసేవి, కూర అయిపోయేది ఆ రోజుల్లో. ఇవాళ అట్లా కాదు. ఇవాళ అన్ని రేట్ ఎక్కువగానే ఉన్నాయి. అన్నీ పెరిగిపోయినాయి లేండి, ఒకటనే ఉంది. అన్నీ అలా కొన్ని రేట్లు, ఒకటి కాదు. ఎన్ని కూరలు కొనుక్కొని తినలేని వాళ్ళకి ఇది ఆప్షను. అట్లా తినగలిగిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ కొనేసి స్టోర్ చేసేసుకుంటూ ఉంటారు. ఇష్టం ఉండి, అలవాటు ఉన్న వాళ్ళు ఇష్టం ఉండి అట్లా చేస్తారు. అయిపోయిందండి, కూరగాయలు తరిగి పెట్టేస్తున్నాను. కొత్తిమీర ఒకటి ఉంది. ఎండు చేపలు ఇప్పుడు మెత్తళ్ళు నానిపోయినాయి చూసి జాడి చేసుకుంటాను. మెత్తడు క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి మట్టి దాకా పెట్టేసుకున్నాను. వేడైన తర్వాత ఆయిల్ పోస్తున్నానండి. చేపలు వేయించుకోవాలి ముందు, ఎండు చేపలు. ఆయిల్ కాలిందండి, నెత్తళ్ళు వేస్తున్నాను. ఆయిల్లో వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి వీడియో నచ్చితే. కలర్ మారేంత వరకు వేయించుకోవాలి వీటిని. పల్లెటూళ్ళలో వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారని నేను అనుకోవట్లేదండి, ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా తినేదాన్ని కాదు.
అందుకని చెప్తున్నాను. అందరికి అలవాటు ఉండకపోవచ్చు. మా పిల్లలు ఎలా అలవాటు పడ్డారంటే స్కూల్లో ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు కదా! వాళ్ళు అలా అలవాటు పడ్డారు. అలా వాళ్ళు తినటం వల్ల నేను కూడా వండటం ఇంట్లో అలవాటు చేసుకున్నాను. పిల్లల కోసం చేస్తున్నాను నేను. కలర్ మారుతున్నాయి కదా! ఏగిపోయినండి తీసేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకుంటాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం మెంతిపొడి, పసుపు వేస్తానండి నేను ఆయిల్లో. కర్రీ చేసేటప్పుడు వేసేసుకుంటాను. అది మిగతా ఉప్పు, కారం వేస్తాను కదా అప్పుడు వేసుకుంటాను. మెంతిపొడి నేను వేయించింది వేస్తాను కాబట్టి అలా వేసుకోవచ్చు. పచ్చిది వేసుకునే వాళ్ళు ఆయిల్లో వేసుకోవాలి. త్వరగా అయిపోతుంది ఈజీగా కర్రీ. ఆ ఎండు చేపలు మనం ముందే ఖాళీగా ఉన్న టైంలో క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. కట్ చేసేసి వెల్లుల్లిపాయలు ఒకటి తీయలేదండి, మర్చిపోయాను. వెల్లుల్లిపాయలు ఒకటి తీస్తాను నేను, అవి కూడా వేస్తాను. ఇవన్నీ వెల్లుల్లిపాయ దంచి పెట్టేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలైనా వేసుకొని ఇప్పుడు మగ్గబెట్టేసుకోవచ్చు. ఉల్లిపాయ మగ్గినాకైనా వేసుకోవచ్చు అండి వెల్లుల్లిపాయ, ఎందుకంటే దంచేసాం కదా. వెల్లుల్లిపాయ వేస్తేనంటే అది నాన్ వెజ్ కర్రీ ఫ్లేవర్ వచ్చేసేస్తుంది. కొంతమంది ఫ్యామిలీ పరంగా వాళ్ళకి పాత రోజుల నుంచి వండుకునే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదండి. కానీ వేసుకొని చూడండి, మీరు ట్రై చేయండి, అలాగే చాలా బాగుంటుంది. కొంతమందికి ఫ్యామిలీ పరంగా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, అవే కంటిన్యూ అయిపోతాయి. ఎవరి పద్ధతులు వాళ్ళు ఇష్టపడతారు, మనం కూడా గౌరవించాలి అట్లాగే. అది బాగుంటుంది అని చెప్పడంలో తప్పలేదు కదా, ఇష్టమైతే ఫాలో అవుతారు. మిరగ చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి వెల్లుల్లి ముద్ద, నేను 6-7 గబ్బాల్లాగా తీసుకున్నాను, ఇలా దంచేసుకున్నాను. వెల్లుల్లిపాయ కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోతేనే మనకు ఆ కూరలో ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వెల్లుల్లిపాయ వల్ల కొలెస్ట్రాల్ కూడా ఉండదంటారండి, చాలా మంచిదంట హెల్త్ పరంగా. అన్ని కూరల్లో ఇలా వేసుకుంటే మంచిది వెల్లుల్లిపాయ. అల్లం వేయకపోయినా వెల్లుల్లిపాయ వేయాలండి వీటిల్లో. వెల్లుల్లిపాయ మగ్గిపోయిందండి, దోసకాయ వేసేసుకుంటున్నాను. దోసకాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. దోసకాయ మగ్గిపోయిందండి, టమాటా వేస్తున్నాను. వీడియో ఎక్కువైపోతుంది, నేను త్వరగా చూపించేస్తున్నాను. టమాటా వేసుకుని మగ్గబెట్టుకుని ఉప్పు కారాలు వేసేసుకోవాలి. టమాటా మగ్గిపోయిందండి, సగం ఉప్పు కారాలు వేసుకుంటాను. ఇంకా ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. వెజ్ కర్రీస్కి ఎక్కువ పట్టదు, పులుపు కూరలు అయితే పడుతుంది. కానీ దోసకాయ కూరలో కారం తక్కువ ఉండాలండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఎక్కువ, ఎందుకంటే కూర ఎర్రగా ఉంటే బాగోదు. మెంతి పొడి కొంచెం వేసాను. ఆ దోసకాయ కలర్ మారిపోతుంది అట్లా వేస్తే. కారం తక్కువ వేసుకోవాలి. మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, పచ్చికారం అండి, అందుకే నేను అన్నీ వేస్తున్నాను అట్లా. ఈ అన్ని కలిపేసుకుని మగ్గబెట్టేసేసుకుని ఎండు చేపలు కూడా వేసేసుకోవాలి. నెత్తళ్ళు వేసుకుని వాటర్ పోసుకుని ఉడికించుకోవడమే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడం. వీడియో చివరి వరకు ఎంతమంది చూస్తున్నారో తెలియదు కదండి, లెంత్ ఎక్కువైపోతుంది. నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. కొంతసేపు మగ్గబెట్టుకున్నానండి. ఇప్పుడు నెత్తళ్ళు వేసేసుకుంటున్నాను, వేయించి పెట్టుకున్నాం కదా పక్కన. వేసుకుని వాటర్ పోసేసుకోవాలి, ఎక్కువ వండక్కర్లేదు. వాటర్ పోసిన తర్వాతనే ఉప్పు కారాలు అయినా వాటికి పడతాయి. దించే ముందు కొత్తిమీర వేసేసుకోవడమే.
ఇందాక కర్రీలో పసుపు వేయలేదండి, ఇప్పుడు వేసాను. అయిపోయిందండి కర్రీ. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కర్రీ అయిపోయిందండి. చాలా బాగుంది. ఉప్పు కారాలు అవన్నీ మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. చాలా బాగా ఉడికింది, కూర బాగుంది. అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.